హాయ్ వ్యూవర్స్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య ఏ రకంగా పెరుగుతున్నది మనమంతా చూస్తూనే ఉన్నాం. తర్వాత ఇందులో సెలబ్రిటీ ఏంటి, పొలిటీషియన్ ఏంటి, అదేవిధంగా విద్యావేత్త ఏంటి, ఇంజనీర్ ఏంటి, డాక్టర్ ఏంటి, మున్సిపల్ సిబ్బంది ఏంటి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏంటి, అసలు వీళ్ళు వాళ్ళన్న తేడా లేకుండా కడుపులో విన్న పిండం బిడ్డ దగ్గర నుంచి, డెలివరీ అయిన బిడ్డ దగ్గర నుంచి బాలింత వరకు, అంటే ప్రతి ఒక్కళ్ళండి ఇదిగో మానవ ప్రాణం ఇది అని చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి జీరో దగ్గర నుంచి మొదలుకుంటే 100 సంవత్సరాల వరకు, 100 సంవత్సరాలు పైబడ్డ వారి వరకు అందరికి వస్తూనే ఉంది. ఇందులో ఆల్రెడీ మీ గనక ఏదైనా సీరియస్ డిసీజ్ కనుక ఉన్నట్టయితే, అంటే క్రానిక్ డిసీజ్, లంగ్స్ రిలేటెడో, కిడ్నీ రిలేటెడో, లేదు అన్నప్పుడు హార్ట్ రిలేటెడో, లేదా బ్లడ్ రిలేటెడో, ఆస్తమానో, గ్యాస్ ట్రబుల్, ఇంకా వేరే ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే అప్పుడు మరింత ఎక్కువ ఇబ్బంది ఈ కరోనా వల్ల. అండ్ ఈ కరోనా అసలు ఎలా అటాక్ అవుతుంది ఏంటనేది మన అందరికీ తెలిసిందే. వన్స్ ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉండి వాళ్ళకైనా కరోనా వైరస్ కనుక ఉన్నట్టయితే జస్ట్ వాళ్ళు టచ్ చేసినటువంటి వస్తువులు మనం టచ్ చేస్తే చలువు వచ్చేసింది. వాళ్ళు దగ్గినప్పుడు ఆ తుంపర మన మీద పడినా వచ్చేసింది, వాళ్ళు తుమ్మినప్పుడు ఆ తుంపర మన మీద పడ్డా వచ్చేసింది. సో ఈవేళ చూసుకున్నప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి ఏకైక వైరస్ ఏంటంటే కరోనా వైరస్. దీనికి సంబంధించి మందు కూడా కనుక్కుందామంటే అది వచ్చేటప్పటికి ఒకరి మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తే ఇంకోరికి సెట్ అవ్వక, ఇంకోరికి సెట్ అయితే మరికొంతమందికి సెట్ అవ్వక, ఈవేళ క్లినికల్ ట్రయల్స్ కూడా ఇప్పటికీ విజయవంతమైంది లేదు. కొద్ది గొప్ప రష్యా వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు సక్సెస్ అయిందని అంటున్నారు, బట్ ఇంకా అప్డేట్ ఎగ్జాక్ట్ వేళ రావాల్సి ఉంది. సో ఈవేళ చూసినప్పుడు మనకి ఇక్కడ రష్యా ఒకటే కనిపిస్తుంది సక్సెస్ అయినట్టుగా, అది కూడా 90% అబో అంతే. ఆక్స్ఫర్డ్ కానీ మన భారత బయోటెక్ కానీ లైక్ మిగతా ఏవైతే ఉన్నాయో ఇంకా ట్రయల్స్ నడుస్తున్నాయి. ఈ వేలో కరోనా వైరస్ వచ్చిన వారి పట్ల ఈ సమాజం ఎలా ప్రవర్తిస్తుంది ఏంటి అన్నదే ఈరోజు మన జీవితాలు ఎలాంటివి, మన మనసులు ఎలాంటివి, మన మనుషులు ఎలాంటి వాళ్ళు అనేది తెలియజేస్తూ ఉంది. మీకు ఒక్కసారి నిన్న వార్తల్లో వచ్చిన అంశాలన్నీ కూడా ఒకసారి రిమైండ్ చేసుకోండి మీ మనసులో. అందులో ప్రధానంగా చూడండి, అమితాబ్ బచ్చన్ కరోనా పాజిటివ్, అభిషేక్ బచ్చన్ కరోనా పాజిటివ్, అనుపమ్ ఖేర్ ఫ్యామిలీ కరోనా పాజిటివ్, ఐశ్వర్య రాయ్కి కరోనా పాజిటివ్, ఐశ్వర్య రాయ్ కూతురికి కరోనా పాజిటివ్ అనగానే బో నా స్వామి రంగా, ఒక్కళ్ళేంటి ఇద్దరేంటి సినిమా పెద్దలు, రాజకీయ ప్రముఖులు అంతా కూడా దేవుడా అమితాబ్ బచ్చన్ కాపాడు, దేవుడా బిగ్ బీని కాపాడు, దేవుడా మా అందగైతే ఐశ్వర్యాన్ని కాపాడని చెప్పేసి విచ్చలవిడిగా ట్వీట్లు ఏంటి, పోస్టులు ఏంటి తెగబెట్టేశారు. కొంతమంది ఉపవాసాలు ఉండమని దేవుడికి మొక్కారట. వీళ్ళు వాళ్ళ ఇంటి పక్కన కరోనా కనుక ఎవరికైనా వచ్చినట్టయితే, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా కరోనా వచ్చినట్టయితే, అంతెందుకు కరోనాతో ఒక మనిషి చనిపోయినట్టయితే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చినట్టయితే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటనేది ఈరోజు మన జీవితాలు ఎలాంటివి, మన మనుషులు ఎలాంటి వాళ్ళు, మనం ఎటువంటి సమాజంలో పోతున్నాం ఏంటనేది తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ పరిశీలిస్తే సెలబ్రిటీకి వస్తే అయ్యయ్యో సెలబ్రిటీకి వచ్చిందా, అమ్మమ్మో సెలబ్రిటీకి వచ్చిందా, తగ్గిపోవాలి తగ్గిపోవాలి దేవుడా దేవుడు అని చెప్పి మొక్కటాలు, ప్రార్థించటాలు. అదే పక్కింటికి వస్తే చిచ్చి వాడు కరోనా వచ్చిందా, ఓ అమ్మో ఎంతమందికి అందిస్తాడు ఏంటో వాడు, అమ్మో మన ఇంట్లో కరోనా వచ్చిందా, ఇంటికి వెళ్ళకూడదు, చాలా కొద్ది రోజులు దూరంగా ఉండాలి ఎక్కడన్నా. పక్కింటోడికి వస్తే జాలి చూపం, దయ చూపం, కనీసం ఆ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళని కొద్దో గొప్ప ఏదైనా సాయం చేద్దామయ్యా ముందుకు రండి అయ్యా అంటే ఎవరు ఆదుకోరు, రారు. చివరికి మరణించాడు అంత్యక్రియల్లో పాల్గొనాలంటే కనీసం 4 పాడి మోసాలు కావాలిగా రాండి అంటే రారు. ఎందుకు? కరోనా అంటుకున్నదని భయం. నిజమే, అంటుకున్నది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. కానీ నీ పక్కింటోడుకో, నీ ఎదురింటోడుకో, నీ ఇంటోడు కరోనా కనుక వస్తే నువ్వెందుకు దేవుడిని ప్రార్థించవు? నువ్వెందుకు వీరిని కూడా సాటి అంటే సెలబ్రిటీ లాగా వేరే వాళ్ళకి ఎందుకు నువ్వు చూడు? సెలబ్రిటీ వచ్చి నీకేమైనా ఇచ్చాడా? నీ పక్కింటి వాడు కనీసం నీకు ఆపదలు ఉంటే ఏదో విధంగా ఆదుకుని ఉంటాడే. అంత చిన్న లాజిక్ నువ్వు ఎలా మర్చిపో పక్కింటి అంత దారుణంగా దూరం పెడుతూ ఉన్నావు. కరోనా అన్నది మహమ్మారి అందరికి కూడా అంటుకుంటూనే ఉంది, ఎవరైనా వదలటం లేదే. అలాంటప్పుడు పక్కింటి వాడు నీకు ఎలా అంటిస్తాడు నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఎంతో జాగ్రత్తగా ఉన్నా సరే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఈ కరోనా అన్నది అంటుకుంటుంది. ఎందుకయ్యా అంటే ఎక్కడో ఎవరో ఏదో చేస్తే పొరపాటు కూడా దానివల్ల మనకు వచ్చేస్తుంది ఇది. అలాంటప్పుడు నువ్వు పక్కింటి వాడినో, ఎదురింటి వాడినో, నీకు తెలిసిన వాడినో ఎందుకు నువ్వు అత్యంత దారుణంగా దూరం పెడుతూ ఉన్నావు? ఎందుకు అత్యంత దారుణంగా దుర్భాషలు ఆడుతూ ఉన్నావు? ఎందుకు అత్యంత హీనంగా చూస్తూ ఉన్నావు? అది తప్పు కాదా, పాపం కాదా? ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా అదే కదా అంటూ ఉన్నాయి. కరోనా వస్తే అదేదో భూతం అన్నట్టుగా మనుషుల్ని దూరం పెట్టవద్దు, దగ్గరగా ఉండండి కానీ జాగ్రత్తగా ఉండని చెప్పారు తప్ప వేరేది కాదే. హోమ్ ఐసోలేషన్ నుండి జాగ్రత్తలు తీసుకోమని చెప్తూ ఉన్నారే, ప్రికాషన్స్ చెప్తూ ఉన్నారే. ఇన్ని ప్రికాషన్స్ చెప్తున్నా, మెడిసిన్ సప్లై చేస్తున్నా, ఈ కరోనా కిట్ ఇంటికి కూడా సప్లై చేస్తామంటున్నారు హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి. ఇన్ని చేస్తున్నా సరే వాడి కరోనా వచ్చింది అని తెలియగానే ఇంటిలో పాదన వేలేసినట్టుగా చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో, కొన్ని ఏమంటారు వార్డుల్లో, కొన్ని బజార్లలో కూడా. కానీ ఏదో కూడా సెలబ్రిటీకి వచ్చిందంటే, ఎవరో నాయకుడికి వచ్చిందంటే, అమ్మో మా నాయకుడికి వచ్చిందా, నేను 2 రోజులు అన్నంత నిన్ను దేవుడు మా నాయకుడిని బతికించు, అమ్మో మా సెలబ్రిటీకి వచ్చిందా దేవుడు నేను 10 రోజులు ఉపవాసం ఉంటా మా సెలబ్రిటీని బతికించు. సిగ్గుపడాలండి. నీ కనీసం మాట సాయం కాదు కదా,
కొద్దిపాటి ఇంచిత్ సాయం కూడా చేయనటువంటి వారి పట్లేమో నువ్వు ఎంత ఔదార్యం ప్రదర్శిస్తూ, ఎంత అంటారు అభిమానం ప్రదర్శిస్తూ ఉన్నావు. నీకు ఆపదలో ఆదుకుని నీ పక్కింటోడుకు, నీ ఎదురింటికి, నీ చుట్టానికో కనీసం ఆపదలో ఉన్నాడు, కరోనా వచ్చిందంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం సరిగ్గా పక్కన పెడితే వీరిని అత్యంత దారుణంగా, హీనంగా చూస్తూ దూరం పెడుతూ ఉన్నారే మనం. ఇంత దౌర్భాగ్యం ఉండేదంటే మన జీవితంలో. అందుకే అంటూ ఉన్నా, అంతా మన మంచికే. కరోనా కూడా ఈరోజు మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి ఏంటో అందరూ తెలియజెప్పుతూ ఉంది. బట్ కరోనా అంతమందాలి, నో డౌట్. కానీ మనలో ఉన్నటువంటి స్వార్థం, దుర్బుద్ధి, ఇవన్నీ కూడా అంతమందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఇక్కడి నుంచి అయినా సరే మనుషుల్లాగా చూడండి. సెలబ్రిటీలు గాను గుడ్డో బందర్లడ్డో చూడొద్దు. మనుషులు అంతే. రోగం అనేది ఒక మనిషికి వచ్చిందని ఒక మనిషికి రోగం వచ్చింది అంతే. ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవాలి, బయటపడాలి, బాగుండాలి అంతే తప్ప వాళ్ళకి వస్తే ఒకలాగా, మీ పక్కన వస్తే ఒకలాగా మాత్రం మీరు ఆలోచించవద్దు, అలా ఉండవద్దు కూడా.